నేను అజయ్ గారు వరల్డ్ క్లాస్ రాజధాని వద్దు, ఉన్నటువంటి వాటిలో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం అంటని చెప్పి వైఎస్ఆర్సీపీ స్టాండ్లోకి వచ్చింది. మీరు ఏకీభవిస్తారా దీంతో? ఇప్పుడు కాదు శ్రీశైలం గారు, జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లిలో ఒక ఇల్లు ఉంది, పులివెందుల్లో ఒక ఇల్లు ఉంది, హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది, బెంగళూరులో ఎలహంకా ప్యాలెస్ లో పెద్ద ప్యాలెస్ ఉంది. ఎందుకు సార్ ఇన్ని ఆయనకి? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నలుగురు ఉంటారు పాపం. జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మగారు, మేబీ చంద్రబాబు నాయుడు వస్తున్నా కనెక్ట్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు అసలు ఇల్లే కట్టుకోవాలి. శ్రీశైలం గారు ఒకటి, నేను ఆయన మాట్లాడేటప్పుడు కనీసం ఒక్క సెకండ్ కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇంటర్ఫీర్ అవ్వట్లేదు. విరమణం చెప్పండి. మాట్లాడివ్వండి. మత్స్యనారాయణ రెడ్డి గారు, మత్స్యనారాయణ రెడ్డి గారు ప్లీజ్, మత్స్యనారాయణ రెడ్డి గారు ప్లీజ్, వినవయ్యా ఫస్ట్. సజ్జా అజయ్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్, ఓన్లీ సజ్జా అజయ్ గారు ప్లీజ్. ఇప్పుడు నేనేమన్నానంటే, మాట్లాడండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు నివసించడానికి ఎన్ని ఇల్లులు లేనప్పుడు ఈరోజు వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం చేయాలి. మనకి ఎయిర్పోర్ట్లు కావాలా, రైల్వే స్టేషన్స్ కావాలా, పోర్ట్ కావాలా, దానికి ఇన్ని వేల ఎకరాలు కావాలి. ఇప్పుడు ఓవర్ నైట్ రాజధాని కట్టాలంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంట్లో ఓవర్ నైట్ కట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లిలో ఇల్లు ఓవర్ నైట్ లో కట్టలా. అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం పట్టింది. ఈరోజు అమరావతిని నిర్మాణం చేస్తున్న చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒకటే క్వశ్చన్ శ్రీశైలం గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తానికి కూడా 2014-19 మధ్యలో మేము రైతుల దగ్గర ప్రభుత్వం భూములు తీసుకొని ల్యాండ్ పూలింగ్ చేసి భూములు తీసుకొని నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత మా దరిద్రం బాగుక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దరిద్రం బాగుక, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయిన తర్వాత ఆ నిర్మాణాలన్నీ ఆపేసి రివర్స్ టెండరింగ్ అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. కనీసం ఆ 3 రాజధానులు ఒక్క ఇటుకరాయి అన్న వేసి తగలెట్టాడు అంటే ఎక్కడ ఒక్క ఇటుకరాయి వేయాల. లాస్ట్ కు 3 రాజధానుల అంశాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ రోజు రాష్ట్ర రాజధాని కోసం రైతుల మొత్తం రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ నిరసనలు తెలియజేస్తూ వాళ్ళకి అనేక అవమానాలు జరిగిన, ఆడపడుచుల అవమానాలు పొందినా సరే మా రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తాం, రాజధాని ఉండాలని ఒక సంకల్పంతో పోరాడారు కదా. ఆ రోజు వీళ్ళు ఏం చేశారు? 3 రాజధానులని టెంట్లు వేసుకొని కూర్చున్నారు. ఈ రోజు ఏమైపోయినాయి టెంట్లు? ఈ రోజు ఏమైపోయింది ఆ 3 రాజధానుల అంశం? ఈ రోజు కొత్తగా ఏమొచ్చేయమంటున్నారు? మావిగన్. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఇక్కడ తగలబెట్టడం ఎందుకు? మావిగన్ ఆల్రెడీ ఉంది కదా అంటే ఈ బుర్ర 2019 నుంచి 24 వరకు ఎక్కడ పెట్టారు? తీసుకెళ్లి హైదరాబాద్ మూసీలో పెట్టారు. ఈ బుర్ర ఎక్కడ పెట్టారు? 19-24. అప్పుడే చెప్పొచ్చు కదా 3 రాజధానులు కాదు, మనకి మావిగన్ ఉంది, మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి బి, గుంటూరులో నుంచి గన్ను ఉంది, ఈ గన్ను నేను అభివృద్ధి చేస్తా అని చెప్పొచ్చు కదా. ఎందుకు ఆ రోజు చెప్పలేదు? ఆ రోజు మైండ్ పనిచేయలేదు మీ అందరికీ కూడా. ఈ రోజు ఒకటే శ్రీశైలం గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది, రాష్ట్రానికి శరవేగంగా పరిశ్రమలు వస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. వీటన్నిటిని ఎక్కడ ఏ విధంగా విమర్శ చేయాలి చేతగాక, తెలియక, ఏ విధంగా వీళ్ళ పార్టీని బ్రతికించుకోవాలి తెలియక ఇలాంటి అడ్డదారుల్లో వస్తున్నారు. ఓకే, మేమేమంటున్నాం? మీరు అమరావతి ఏ స్టాండ్ లో ఉన్నారో ఒకటి ఇక్కడ కూర్చున్న మధుసూదన్ రెడ్డి గారు చెప్పలేరు, ఈ రోజు పోయిన 3 మేధావులు చెప్పలేరు, లేకుంటే తాడేపల్లి ఇంట్లో కూర్చొని 3 మేధావుల్ని ఇలాంటి పనికి మళ్ళీ గొడవ చేయడానికి పంపించిన జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేడు. ఎందుకంటే వీళ్ళకి అమరావతి మీద ఎటువంటి స్టాండ్ లేదు. అమరావతి అనేది వీళ్ళకి ఇష్టం లేదు, అమరావతి అనే పేరు వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఈ రోజు జగన్ అడిగితే ఏ ఒక్క రైతు కూడా జగన్ ప్రభుత్వానికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇవ్వరు. ఎందుకంటే జగన్ మీద నమ్మకం అది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంకొక 50,000 ఎకరాలు అడిగినా సరే రైతులు సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన రైతాంగంలో ఏ రైతుల దగ్గర అయితే మనకు అమరావతి అవసరం లేదు మావిగన్ అని మాట్లాడేసరికి ఆ రైతులు కూడా బిత్తరపోయి బయటకు వచ్చి ఇతను మైండ్ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి అందులో ఒక రైతు వచ్చి 20 ఎకరాలు వెంటనే రాసిచ్చాడు ల్యాండ్ పూలింగ్ కి. ఆ రైతును పిలిపించి మాట్లాడుకోమని మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు గెలిచారు, నన్ను కలిసిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు 20 ఎకరాలు ఇచ్చారు, మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా, ఎవరైనా ఇబ్బంది పెట్టారా, లేకుంటే 20 ఎకరాలు ఇచ్చిన రైతు ఏమన్నా బయటకు వచ్చి మీడియాలో మాట్లాడాడు నన్ను బెదిరించి నా దగ్గర భూములు లాక్కున్నారని? ఏ ఒక్కటి లేదు కదా. మేమేమంటున్నాం? మీరు 19-24 మీరు మా మీద, మీరు ఏది 2014-19 వరకు వీళ్ళు మా మీద చేసిన ఆరోపణలు అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. 19-24 వీళ్ళే కదా ప్రభుత్వం. 3 రాజధానులు టెంటులు తగలబెట్టకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ లో ఎవరెవరు భూములు కొన్నారు, ఎవరెవరు భూములు కొట్టేసారు మొత్తం మీరు బయట పెట్టాలి కదా. ఎందుకు బయట పెట్టలేదు? ఈ రోజు చివరిగా ఒక విషయం చెప్తా శ్రీశైలం గారు, ఒకటి మీకు అమరావతి మీద ప్రేమ లేదు, రాజధాని మీద ప్రేమ లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు. మీ దృష్టిలో అమరావతి అంటే ఏంటి? శ్మశానం, వేస్టల రాజధాని, పశువులు తిరిగే ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లోకి మీలాంటి వాళ్ళు వెళ్ళొద్దు. ఈరోజు మీరు అమరావతి ఇష్టానుసారంగా మాట్లాడి మేము అక్కడికి వెళ్తాం, అక్కడ నించుంటామంటే ఈ రోజు కేవలం 3 గ్రామాలకు సంబంధించిన రైతులే. 29 గ్రామాలు అమరావతికి పోకూడదు అంటున్నారు సార్. ఎందుకు పోకూడదు?
భారతదేశంలో బిడ్డని దీక్ష భారతదేశ పౌరుణ్ణి